హాయ్ అండి. చాక్లెట్ కేక్‌ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా హెల్తీగా గోధుమ పిండి, బెల్లం యూస్ చేసి ప్రిపేర్ చేశాను. తప్పకుండా ఒకసారి వేలో ట్రై చేయండి. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. బ్రౌనీ టేస్ట్ వస్తుందండి. అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని పావు కప్ వరకు సన్‌ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి. పావు కప్పు పెరుగు వేసి విస్కా సహాయంతో బాగా బీట్ చేయండి. అందులోని ముప్పావు కప్ వరకు బెల్లం పొడి తీసుకుని మొత్తం కరిగే వరకు బాగా బీట్ చేయండి. ఈ విధంగా బీట్ చేసిన తర్వాత అందులో 5 చుక్కల వరకు వెనిలా ఎసెన్స్ వేసుకుని బాగా బీట్ చేయండి. జల్లెడ పెట్టుకుని 1 కప్ వరకు గోధుమ పిండి వేసుకోండి. ఇక్కడ ముప్పావు కప్ చూపించానండి, తర్వాత అయితే యాడ్ చేశాను. పావు కప్ వరకు కోకో పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు సాల్ట్ వేసుకుని జల్లెడ పట్టుకోండి. విస్కర్తో మొత్తం కలిసే విధంగా కలపండి. అందులో అరకప్పు వరకు కాచి చల్లార్చిన పాలు వేసుకుని బాగా కలపండి. ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలండి. మనకి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. కేక్ బౌల్కి ఆయిల్ అప్లై చేసి గోధుమ పిండితో కోట్ చేసుకుని బ్యాటర్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. పైన డ్రై ఫ్రూట్స్ కానీ చాక్లెట్తో డెకరేట్ చేసుకోండి. బబుల్స్ ఫామ్ అవ్వకుండా ఈ విధంగా ట్యాప్ చేయండి. ఓకేనా. 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసినటువంటి బౌల్లో పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్, లో ఫ్లేమ్లో 20 మినిట్స్ పాటు బేక్ చేసుకోండి. 30 మినిట్స్ తర్వాత టూత్పిక్తో కానీ చాక్తో కానీ చెక్ చేసుకోండి. అప్పుడు కూడా బేక్ అవ్వలేదు అనిపిస్తే కనుక ఇంకొక 5 మినిట్స్ పాటు బేక్ చేసుకోండి. కేక్ బాగా బేక్ అయిన తర్వాత బయటకు తీసేసి చల్లారిన తర్వాత మాత్రమే ఈ విధంగా డిమోల్డ్ చేసుకోండి. ఫైనల్గా ఎంతో టేస్టీ అయిన చాక్లెట్ కేక్ రెడీ అండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.